మూసినది ప్రక్షాళన పేరుతో అమాయక ప్రజలను అనేక అవస్థలకు గురిచేయడం సరైంది కాదని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమరావుతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు గోల్ఖానా డివిజన్లో బస చేస్తారని ఆమె పేర్కొన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తుందని డాక్టర్ ఎన్ గౌతమరావు విమర్శించారు. మూసీ నదిని అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కించుకొని వెళ్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మేము బస చేసే ప్రాంతాలకు రావాలని గౌతమరావు సవాల్ను విసిరారు. కులగొట్టాల్సి వస్తే, ఎక్కడన్నా భూమి తీసుకోవాల్సి వస్తే ప్రజల్ని కూర్చోబెట్టి ప్రజలతోటి మాట్లాడి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా విషయ అవగాహన కల్పించి, వాళ్ళు ఇల్లు కోల్పోతే ఇల్లు, దాని ధరగట్టించి భూమి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పాఠశాల ఉండేటువంటి ఏర్పాటు, వాళ్లకు ఆసుపత్రి అవసరమైతే వైద్య సదుపాయాల కోసం ఒక ఆసుపత్రి నిర్మాణం, ఇవి మినిమం. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని మనం వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే నగర అభివృద్ధి కోసమో వాడుకునేటప్పుడు డెఫినెట్ గా కాంపన్సేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ కాంపన్సేషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఇచ్చింది, నమామి గంగే ప్రాజెక్టుల భాగంగా కూడా చేసింది. మరి మీకెందుకు సోయలేదు అని మేము అడుగుతున్నాం. ఎగ్దమ్ మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు లండన్ పోతారు, థేమ్స్ నది అద్భుతంగా ఉన్నది అని చెప్పి థేమ్స్ నది లెక్క చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. తర్వాత వాళ్ళ మంత్రివర్గాన్ని సౌత్ ఆఫ్రికాకు పంపిస్తారు, ఆడికి పంపించి సియోల్ నగరంలో అద్భుతంగా జరుగుతోంది, మేము అట్లా చేస్తామని చెప్తారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు ఏ నగరానికి పోయి ఏదన్నా చూసిరండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజల దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు అసలు ఈ నగరంలో మీరు ఏం చేయదలుచుకున్నారు, మరి వాళ్లకు రీహాబిలిటేషన్